ఈ వీడియోలో ఫైర్ తమిళ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. ఓటీటీలో సెర్చ్ చేసిన కానీ ఎక్కడ దొరకలేదు భయ్య. ఫ్రీ సైట్స్ లో అయితే ఉంది. తమిళ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. తెలుగు అయితే కష్టము. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి కాశీ అనే ఒక డాక్టర్ అయితే మిస్ అవ్వడం జరుగుద్ది అనమాట. అందుకని వాళ్ళ పేరెంట్స్ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు. మరి కాశీ ఎందుకు మిస్ అయ్యాడు, మరి తనని కనిపెట్టారా లేదా, అసలు ఈ కాశీ ఎవరు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ఫైర్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి భయ్య. ఎందుకంటే వీడియోస్కి పుష్ అయితే ఇవ్వట్లేదు యూట్యూబ్ వాడు, ఎవరికి ఇంప్రెషన్స్ కూడా చూపించట్లేదు. జస్ట్ ఒక 50 members చూపిస్తున్నాడేమో. మన ఛానల్లో 1000 above సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నోటిఫికేషన్ పంపట్లేదు సరిగ్గా. సో మీరు లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే వీడియోస్ కంటే పుష్ ఉంటుంది. అండ్ మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ అయితే ఎక్కువగా వస్తుంది. తెలుగు డబ్బెడ్ మూవీస్ వెబ్ సిరీస్ కూడా కంటెంట్ ఇస్తాను. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. బట్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మీరు. నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ ఎక్కువగా మూవీస్ చూడడం, ఎక్కువగా థ్రిల్లర్స్ చూడడం, క్రైమ్ జోనర్ లాంటివి ఎక్కువగా చూడలేదు. ఏదో మన తెలుగు డబ్బింగ్ వస్తే చూసామనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ లేకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్లో మీకు అర్థమైపోతుంది స్టోరీ కాంటెక్స్ట్ అదంతా కూడా. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ 10 to 15 minutes బాగా అనిపించింది నాకు. దాన్ని తీసుకెళ్లిన విధానం, వాళ్ళ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసిన విధానం అక్కడ దాకా బాగానే అనిపించింది. అండ్ అక్కడక్కడ 2-3 blocks వర్కౌట్ అయ్యాయి అంతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ప్రెజెంట్ చేసిన కాన్సెప్ట్ ని ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్తారు అనుకుంటాం. బట్ వన్స్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ప్రెజెంట్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాశీ క్యారెక్టరైజేషన్ మొత్తం రివీల్ అవుద్ది. దాని తర్వాత ఏది కూడా వర్కౌట్ అవ్వదు భయ్య. మీకు ఆ క్యారెక్టరైజేషన్ చూడడానికి కూడా చాలా చిరాకు వస్తుంటుంది. వీళ్ళు ఏ స్టోరీ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారో అది చాలా మూవీస్ లో చూసేసిందే. బట్ వీళ్ళు కొంచెం డిఫరెంట్ గా అయితే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఆ ఎగ్జిక్యూషన్ అన్నది, ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా వీక్ రైటింగ్ అయితే ఉంటుంది. ఈ కాశీ క్యారెక్టర్ తో పాటు ఒక 4 ladies క్యారెక్టర్ అయితే తీసుకురావడం జరుగుతుంది మూవీలో. ఆ లేడీ క్యారెక్టరైజేషన్స్ కానీ వాళ్ళ పోర్షన్స్ కానీ ఏది అంతగా వర్కౌట్ అవ్వదు. ఎక్కువగా ఆ థ్రిల్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్ భయ్య. క్రైమ్ ఉంది కానీ థ్రిల్లింగ్ అయితే లేదు. గ్రిప్పింగ్ మూమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా ప్రెడిక్టబుల్ అనిపించింది. లాస్ట్ లో 1-2 ట్విస్టులు రాసుకున్నారు కానీ ప్రెడిక్టబుల్ అని చెప్పలేను. ఎందుకంటే ఎక్కడ లేని ట్విస్టుల్ని సడన్ గా తీసుకొచ్చి క్రియేట్ చేసి పెడతారు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే చాలా కన్వీనియంట్ గా రాసుకున్నారు వీళ్ళు. ఆ రైటింగ్స్ అన్నవి కూడా వాళ్ళకి కావాల్సిన ప్లేస్ లో వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళకి ఏ ట్విస్టులు అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే రాసుకున్నారు. అందువల్ల మీరు గెస్ చేసే అవకాశం అయితే ఉండదు. అలా అని చెప్పి బాగున్నాయని అయితే అనట్లేదు ఆ ట్విస్టులు. నాకు నచ్చలేదు భయ్య. ఎందుకంటే స్టోరీకి అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. కనెక్షన్ కూడా కుదరలేదు ఆ ట్విస్టులకి వీటికి. అండ్ క్యారెక్టర్స్ పరంగా కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అయితే ఉండదు. అందువల్ల ప్రెడిక్టబుల్ గా అనిపించేసి నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అన్నది. మీరు చూద్దాం అనుకుంటే ఆ ఫ్రీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇండివిజువల్ గా చూడండి. మీరు ఎటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ చూడలేదు, పెద్దగా అలవాట్లేదు, ఎప్పుడో ఒకసారి మూవీస్ చూస్తాం అనుకుంటే మీకు డిఫరెంట్ గా అనిపించి కొంచెం నచ్చచ్చేమో. ఎప్పుడు మూవీస్ చూసే వాళ్ళకి ఇలాంటివి చాలా చూసేసాం అన్న ఫీల్ అయితే వస్తుంది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్కసారి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక మీకు ఈ వీడియో నోటిఫికేషన్ వచ్చిందా, లేకపోతే మీరు నార్మల్గా న్యూస్ ఫీడ్లో చూసారా ఏంటన్నది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి భయ్య ప్లీజ్. ఎందుకంటే వీడియోస్ నోటిఫికేషన్ వెళ్తున్నాయో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి కొంచెం టైం తీసుకుని కొంచెం కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను కొంచెం తెలుసుకుంటాను. ఓకే, లవ్ యూ ఆల్, బై.